ఆర్పి పట్నాయక్ ఇప్పటికీ ఈ పేరు వింటే సూపర్ హిట్ సాంగ్సే గుర్తుకొస్తాయి. ఆయన పాడిన పాటలే ధ్వనిస్తుంటాయి. అలాంటి ఈ మల్టీ టాలెంట్ మ్యాన్ ఇప్పుడు డైరెక్టర్ గా కొత్త అవతారం ఎత్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన ఈయన ఆ తర్వాత యాక్టర్ గాను సినిమాలు చేశాడు. మధ్యలో సైలెంట్ అయిపోయి ఇప్పుడు డైరెక్టర్ గా కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాతో మన ముందుకొస్తున్నాడు. హీరో హీరోయిన్లు లేకుండా కథే బలంగా క్రైమ్ జానర్ లో ఈ స్టోరీని రాసుకున్నాడు. ఇక జెమినీ సురేష్ ప్రధాన పాత్రలో, టెంపర్ వంశీ లీడ్ రోల్ లో ఆర్పి పట్నాయక్ డైరెక్టోరియల్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆహాలో తాజాగా స్ట్రీమ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆర్పి మాట్లాడారు, సినిమా విశేషాల్ని పంచుకున్నారు. సాయి రాజేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా ఆహాలో రిలీజ్ అవడానికి మెయిన్ ఆయన కారణం. ఆహా టీమ్ని నన్ను పరిచయం చేశారు ఆయన. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మై స్పీచ్. ఇది డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పెరిమెంట్. నేను ఎప్పుడు ఒకటే ఆలోచిస్తా, అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ మన ఆలోచన మొదలవ్వాలి అని. నేను ఎప్పుడు కూడా కథలు అలాగే ఆలోచిస్తాను. ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఓ సినిమా తీయాలి అంటే ఎలా అంటే, కథే హీరో అయితే ఆ స్క్రీన్ ప్లే హీరో అయితే ఎలా ఉంటుంది అని దీంతో నేను నాగేశ్వరరావు ఒక డ్రైవ్లో వెళ్తూ కాఫీ షాప్లో కూర్చొని కరెక్ట్గా 2 గంటలు మొత్తం కథ రాసాం. అది అంటే యూజువల్గా కథ బాగుంటే ఆ కథే డిమాండ్ చేస్తుంది ఎంత ఫాస్ట్గా రాయాలి అనే దానికి. అండ్ ఆ తర్వాత చాలా కసరత్తు చేసాము ఆఫ్కోర్స్. అయితే అది పుట్టిన విధానం ఏదైతే ఉందో, కథ పుట్టిన విధానం, అక్కడి నుంచి ఫైనల్ సీన్తో సహా మొత్తం లాక్ అయిపోయిన విధానం ఏదైతే ఉందో, ఆ కథ అంత ఎంగేజింగ్గా డిమాండ్ చేసింది. అలా ఆలోచించడానికి అనిపించింది. అండ్ ఇమ్మీడియట్గా ఎక్సైట్ అయ్యాం. వెంటనే లెట్స్ గో హెడ్ అనుకున్నాం. ఆ తర్వాత మొత్తం టీమప్ అయ్యాం, అవి చేసాము.